హలో నా ప్రియమైన మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీకు ఇప్పుడు డబ్బు కొరత ఉండి, అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఇప్పటి నుండి మీరు చాలా మెరుగ్గా ఉంటారు. అందుకే మనల్ని మరియు 9 గ్రహాలను సృష్టించిన దేవుడిని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రముఖ జ్యోతిష పరిశోధన కేంద్రం యొక్క స్పష్టమైన అంచనాలను పరిశీలించబోతున్నాము. ఈ రోజున గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. కర్కాటక రాశి అనేది గురుగ్రహానికి ఉచ్ఛస్థానం. అంటే గురుగ్రహం అక్కడ అత్యంత బలంగా పనిచేసే స్థానం. అందువల్ల ఈ సంచారం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. 2026 సంవత్సరంలో జరిగే గురు సంచారం వృషభ రాశి వారి జీవితంలో ఒక గొప్ప మలుపును తీసుకురాబోతోంది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక ఒత్తిడులు, కుటుంబ బాధ్యతలు, మానసిక అలసట ఇవన్నీ ఇప్పుడు మెల్లగా తగ్గిపోతూ జీవితంలో ఒక కొత్త ఆశ కనిపించబోతోంది. బయటకు మీరు చాలా ప్రశాంతంగా, స్థిరంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు, ఎన్నో బాధ్యతలతో పోరాడుతూ ఉండవచ్చు. నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు నాకు సరైన ఫలితం రావడం లేదు అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరిగి ఉండవచ్చు. కాని ఇప్పుడు గురుగ్రహం చేసే ఈ సంచారం మీ జీవితంలో అదృష్టానికి కొత్త తలుపులు తెరవబోతోంది. వృషభ రాశి వారికి సహజంగానే ఓర్పు, స్థిరత్వం, కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి ఏ పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే వరకు వదలరు. మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతారు. కానీ అదే సమయంలో మీరు భావాలను బయటకు ఎక్కువగా చెప్పరు. చాలాసార్లు మీ బాధను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు. ఇప్పుడు గురు సంచారం మీలో ఒక కొత్త నమ్మకాన్ని తీసుకురాబోతోంది. ఇక నా జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అనే భావన మీలో బలపడుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంతకాలం ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు కదలడం ప్రారంభిస్తాయి. మీరు గతంలో వదిలేసిన కొన్ని కలలను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది. కొంతమంది వృషభ రాశివారు జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగ మార్పు, కొత్త వ్యాపారం, కొత్త ఇల్లు కొనడం, విదేశీ ప్రయాణం, పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఈ గురు సంచారం వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. గతంలో డబ్బు వచ్చినా నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల మీరు మానసికంగా అలసిపోయి ఉండవచ్చు. కొంతమంది అప్పుల ఒత్తిడితో కూడా బాధపడి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారబోతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫ్యాషన్, బ్యూటీ, సోషల్ మీడియా, యూట్యూబ్, వ్యవసాయం, జ్యువెలరీ, కళారంగాల్లో ఉన్నవారికి ఈ కాలం మంచి అవకాశాలను తీసుకురాగలదు. మీరు గతంలో పెట్టిన కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఈ కాలంలో కొంతమంది వృషభ రాశి వారు కొత్త ఇల్లు కొనడం లేదా భూమి కొనుగోలు చేయడం వంటి అవకాశాలు పొందవచ్చు. వాహనం కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తోంది. కుటుంబ ఆస్తి సంబంధిత సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో ఈ గురు సంచారం ఒక గొప్ప అవకాశంలా మారబోతోంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. కార్యాలయంలో కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చు. మీరు చేసిన పనికి ఇతరులు క్రెడిట్ తీసుకుని ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నతాధికారులు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. పదోన్నతి, జీతం పెరగడం, కొత్త బాధ్యతలు రావడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్, ఫ్యాషన్, మీడియా, అడ్మినిస్ట్రేషన్, హెల్త్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం గొప్ప ఎదుగుదలను ఇస్తుంది. కొంతమంది విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చు. మీరు చేసే పని ఇప్పుడు పెద్ద స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వృషభ రాశి వారికి ఈ గురు సంచారం ఒక కొత్త శక్తిని ఇస్తుంది. గతంలో వచ్చిన నష్టాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ బిజినెస్కు కొత్త కస్టమర్లు వస్తారు. ముఖ్యంగా ఫుడ్, ఫ్యాషన్, జ్యువెలరీ, బ్యూటీ, యూట్యూబ్, సోషల్ మీడియా, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం భారీ లాభాలను తీసుకురాగలదు. ఈ కాలంలో మీలో ఉన్న క్రియేటివిటీ మరింత పెరుగుతుంది. మీరు చేసే పనిని చూసి ఇతరులు ఆశ్చర్యపడే స్థాయికి వెళ్తారు. కొంతమంది వృషభ రాశి వారు సోషల్ మీడియాలో మంచి ఫేమ్ సంపాదించే అవకాశం ఉంది. మీ మాట, మీ స్టైల్,
మీ వ్యక్తిత్వం మరింత మంది దృష్టిని ఆకర్షించవచ్చు. కుటుంబ జీవితంలో ఈ గురు సంచారం చాలా మంచి మార్పులను తీసుకువస్తుంది. గతంలో కుటుంబంలో వచ్చిన అపార్థాలు ఇప్పుడు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాలా రోజులుగా దూరమైన బంధువులు మళ్లీ దగ్గరవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం, శుభ వేడుకలు జరుపుకోవడం వంటి సందర్భాలు పెరుగుతాయి. వృషభ రాశి వారు సాధారణంగా కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. కానీ ఆ త్యాగాలకు సరైన గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు కుటుంబ సభ్యులు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇంట్లో మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పెళ్లి కాని వృషభ రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధాలు రావచ్చు. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న వారికి ఇప్పుడు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే పెళ్లైన వారికి దాంపత్య జీవితంలో ప్రేమ మరింత బలపడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి కూడా ఈ కాలం చాలా ముఖ్యమైనది. ప్రేమలో స్థిరత్వం పెరుగుతుంది. గతంలో వచ్చిన బాధలు ఇప్పుడు తగ్గిపోతాయి. కొంతమందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మొండితనం కొన్నిసార్లు సంబంధాల్లో దూరాన్ని తీసుకురావచ్చు. అందుకే భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. సంతానం విషయంలో కూడా ఈ గురు సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. పిల్లల వల్ల గర్వపడే పరిస్థితులు వస్తాయి. చదువులో, ఉద్యోగంలో లేదా ఇతర రంగాల్లో పిల్లలు మంచి విజయాలు సాధించవచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ కాలంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, డిజైన్, వ్యవసాయం, ఐటీ రంగాల్లో ఉన్న విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు. విదేశాల్లో చదవాలని ఆశపడుతున్న వారికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో చూస్తే ఈ కాలంలో శక్తి పెరిగినా శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. అధిక పని, ఒత్తిడి వల్ల బరువు పెరగడం, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు రావచ్చు. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం మంచిది. యోగా, నడక, ధ్యానం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ గురు సంచారం వృషభ రాశి వారికి ఆధ్యాత్మికంగా కూడా మంచి మార్పును తీసుకువస్తుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయాలని అనిపిస్తుంది. కొంతమంది తీర్థయాత్రలు చేయవచ్చు. గురువారం రోజున పసుపు దానం చేయడం, పేదలకు సహాయం చేయడం, లక్ష్మీదేవిని లేదా గురుదేవుడిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ కాలంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు అందరినీ త్వరగా నమ్మకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా గ్యారంటీ ఇవ్వడం మంచిది కాదు. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయ పడే అవకాశం కూడా ఉంది. అందుకే మీ భవిష్యత్ ప్లాన్లను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా 2026 తర్వాత వృషభ రాశి వారు జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో ఉన్న ప్రతిభ ఇప్పుడు సరైన దారిలో ప్రయాణం ప్రారంభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పని మరింత మంది దృష్టిని ఆకర్షిస్తుంది. కొంతమంది సోషల్ మీడియా, బిజినెస్, రాజకీయాలు, కళారంగాల్లో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ గురు సంచారం మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. ఇంతకాలం మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది. మీలోని భయం పోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు, ప్రేమ, కుటుంబ ఆనందం, వృత్తిలో ఎదుగుదల, గౌరవం, ఆధ్యాత్మిక శాంతి, ఇలా ప్రతి విషయంలోనూ మంచి మార్పులు కనిపిస్తాయి. మొత్తం మీద చూస్తే 2026 గురు సంచారం వృషభ రాశి వారికి జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే శుభకాలంగా కనిపిస్తోంది. మీరు భయపడకుండా ముందుకు సాగితే ఈ కాలంలో జీవితంలో చాలా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూసిన వృషభ రాశి వారికి ఇప్పుడు నిజంగానే గురు అనుగ్రహంతో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరు దేవుని నుండి అడిగినవన్నీ మీకు లభించాలని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిజంగా నచ్చితే షేర్ చేయండి. మరియు మీరు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు, అభినందనలు మరియు ఆరోగ్యంగా ఉండండి.